అందరికీ నమస్కారం. మా ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం చిన్నప్పటి నుండి ఇష్టపడి పల్లీ చిక్కీ ఎలా చేయాలో చూసేద్దామండి. ఒక మందపు కడాయి తీసుకోండి. దాంట్లో 2 కప్పుల పల్లీలు 2 కప్పులు పల్లీలు తీసుకొని బాగా ఏంచండి. సిమ్‌లోనే పెట్టుకొని ఏంచండి. ఎందుకంటే బాగా హైలో పెట్టి ఏంచితే మాడిపోయి లోపల ఏగవండి. అలా ఏగిన పల్లీల్ని తీసి పక్కన పెట్టుకొని పొట్టు తీసుకోండి. దాని తర్వాత 2 కప్పుల తెల్ల బెల్లం, నేనైతే తెల్ల బెల్లం తీసుకున్నాను. మీరు ఏ బెల్లం అయినా తీసుకోవచ్చు. 2 కప్పుల బెల్లానికి 2 స్పూన్లు వాటర్ పోసి అది బాగా చిక్కగా లైక్ పాకం వచ్చేటట్టు చేయాలండి. గట్టి పాకం రావాలి. గట్టి పాకం రావాలంటే బాగా ఉడికించండి. దాంట్లో కావాలి అంటే యాలక్కాయల పొడి కూడా వేసుకోవచ్చు. బాగా ఉడికించాక ఒక చిన్న బౌల్లో ఒక కూల్ వాటర్ తీసుకొని దాంట్లో వేసుకోండి. మీకు పాకం వచ్చింది అని ఎలా తెలిసిద్ది అంటే గట్టిగా అయ్యిద్దండి. దానికి వేసి కొడితే మీకు సౌండ్ వస్తుంది. అలా సౌండ్ వస్తే మీకు పాకం రెడీ అయిపోయినట్టే. పాకం రెడీ అయిపోయాక పొట్టు తీసుకున్న పల్లీలు ఉన్నాయి కదా, అవన్నీ దాంట్లో వేసి కలిపేసేసుకోండి. మొత్తం ఎక్కువసేపు బాగా ఉంచి కలపమాకండి. బాగా మళ్ళీ మాడిపోతుంది, మీకు టేస్ట్ కూడా మారిపోతుంది మొత్తం. తర్వాత బాగా కలిపేసి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒక పేపర్ అంటే మీకు ఒక ప్లేట్ మీద పాచ్మెంట్ పేపర్ ఉన్నా పర్లేదు, లేతే మామూలుగా మీరు నెయ్యి రాసి పెట్టినా పర్లేదండి. ఆ పాచ్మెంట్ పేపర్ మీద మొత్తం నెయ్యి రాసేసేయండి. నెయ్యి రాసేసి ఆ పల్లీది ఉంది కదా, ఆ పల్లీది మొత్తం ఆ పేపర్ మీద వేసేసేయండి. మొత్తం వేసేసి వేడి మీద ఉన్నప్పుడే కుదిరితే గరిటతోనో లేతే పప్పు గుత్తుతోనో లేకపోతే చపాతీ చేసే ఇది ఉంటుంది కదా, దాంతో అయినా రోల్ చేసేయచ్చు. వేడిగా ఉన్నప్పుడే నైఫ్తో కట్ చేసేసేయండి. మీకు ఒకవేళ రౌండ్స్ కావాలి అంటే ఆ వేడి మీదే మీరు రౌండ్ లాగా చేసేసుకోవచ్చు. లేతే స్క్వేర్స్ టైప్ కావాలి అంటే ఇలా వేడి మీద ఉన్నప్పుడే కట్ చేసేసుకొని నైఫ్తో కట్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. బాగా ఆరిపోయాక ఏం చేయాలంటే తీసేసేయాలి, అంతే. పల్లీ చిక్కీ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీ అండి. అది ఎంత ఒక 10 మినిట్స్ పల్లీలు ఏంచడం వరకే మీకు టైం పట్టిద్ది, అంతే. అసలు అతుక్కోకుండా వస్తుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, అప్పుడు మీకే తెలిసిపోద్ది. చాలా ఈజీగా వచ్చేస్తుందండి పల్లీ చిక్కీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం, టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అంతే, కరకరలాడే బెల్లం రుచితో నిండిన పల్లీ చిక్కీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు